హలో స్టూడెంట్స్, తెలంగాణ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవ్వడానికైతే ఎంతో టైం అయితే లేదు. సో చాలామంది స్టూడెంట్స్ అయితే రియల్ క్వశ్చన్ పేపర్ అయితే అడుగుతున్నారు. సో గైస్, నేను చెప్పేది ఏంటంటే, సో రియల్ క్వశ్చన్ పేపర్ మీద మీరైతే డిపెండ్ అవ్వకండి. సో నేనైతే ఆల్రెడీ లాస్ట్ వీడియో పెట్టా. సో ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ పెడుతున్నాం. సో మీరైతే స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదైతే మనకు ఫస్ట్లోనే చెప్తున్నా. సో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి సో తెలుగు కాంపోజిట్ క్వశ్చన్ పేపర్ అనమాట. 03T మనకు కోడ్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి. సో ఇదైతే కాంపోజిట్ క్వశ్చన్ పేపర్. సో తెలుగు సపరేట్ వేరే వాళ్ళకు కూడా ఉంది కదా. సో అది అయితే నేను నెక్స్ట్ వీడియో అయితే పెడతాను. సో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే సో చాలామంది అయితే రియల్ క్వశ్చన్ పేపర్ మీద అయితే డిపెండ్ అవుతున్నారు. సో గైస్, నేను చెప్పేది ఏంటంటే డిపెండ్ అవ్వకండి. సో మనం పెట్టేది ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయిపోండి. సో మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా, ఇదైతే మనకు సో కొద్దిగా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అని రావడం జరిగింది. సో ఇందులో అయితే మనకు కొద్దిగా అంటే మ్యాక్సిమం రాకపోయినా కానీ సో ఒక 50% అయినా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఏపీ స్టూడెంట్స్కి అయితే మనం పెట్టినవైతే సో గెస్సింగ్ క్వశ్చన్ పేపర్స్ కానివ్వండి, సో ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ ఇచ్చాము అవి కానివ్వండి, సో వాళ్ళకైతే ఖచ్చితంగా రిపీట్ అయ్యాయి అనమాట. సో వాళ్ళైతే సో సాఫీగా అయితే వాళ్ళు హ్యాపీగా ఎగ్జామ్స్ అనేవి రాస్తున్నారు. సో మీరు కూడా నేను చెప్తున్నా కదా, సో తెలంగాణ 10th క్లాస్ స్టూడెంట్స్ అయితే మీరు ఏ సబ్జెక్ట్ అనేది కష్టంగా ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసే వెళ్ళండి చెప్తున్నా. సో వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ ఎందుకు చెప్తున్నానంటే, సో రియల్ క్వశ్చన్ పేపర్ వస్తే మాత్రం మనకైతే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లే అనమాట. సబ్స్క్రైబ్ చేసుకుంటే సో వాళ్ళకు మాత్రమే సపరేట్గా ఉంటుంది. వాళ్ళకి మాత్రమే క్వశ్చన్ పేపర్ అనేది ప్రీమియర్ అంటే లైవ్ అనేది రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏ నిమిషంలో అయినా రియల్ క్వశ్చన్ పేపర్ రావచ్చు. సో ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.